హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం యాజ్ యూజువల్గా ప్రతిసారి ఒక టాపిక్ చెప్పుకుంటున్నట్టు ఈరోజు ఒబెసిటీ, ఉబకాయం గురించి మాట్లాడదాం. చాలామంది అంటారు, అసలు ఇండియాలో ఉబకాయం ఏంటండి, ఒకప్పుడైతే ఎవరు చూసినా సన్నగా ఉండేవాళ్ళు కదా అంటే, కానీ ఇండియా ఈజ్ బికేమింగ్ ఒబెసిటీ క్యాపిటల్. అంటే ఒబెసిటీ చాలా ఎక్కువ అవుతుంది ఇండియాలో. ఈ ఒబెసిటీ పెరగటానికి ఏంటి సార్ రీజన్స్ అంటే, సరే ఒకప్పుడు జెనెటిక్స్ లాగానే ఇప్పుడు జెనెటిక్స్ కూడా ఉంటున్నాయి. కానీ ఏమవుతుంది అంటే బికాజ్ ఆఫ్ మన లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడం వల్ల, తర్వాత మనకి జరుగుతున్నటువంటి ఈ పొల్యూషను, తింటున్న ఫుడ్, జంక్ ఫుడ్, వీటన్నిటి వల్ల కూడా ఇట్ ఈజ్ మల్టీ ఫ్యాక్టోరియల్. అంటే ఒక్క జెనెటికల్గానే కాకుండా మనం తింటున్న ఫుడ్తోనే కాకుండా వస్తున్న స్ట్రెస్ లెవెల్స్ వల్ల, డిఫరెంట్ డిసీజెస్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మల్టీ ఫ్యాక్టర్ వల్ల ఈ ఒబెసిటీ అనేది మన ఇండియన్ పాపులేషన్లో పెరుగుతుంది. సార్ మరి ఈ ఒబెసిటీ వల్ల జరిగే నష్టాలు ఏంటి? సో ఒకటని కాదు, ఎప్పుడైతే మనం ఈ ఒబెసిటీ అని ఉబకాయం అనేది పెరుగుతుందో, ఆ పెరగటం వల్ల మన శరీరంలో లంగ్స్ మీద, హార్ట్ మీద, ఇన్ఫ్యాక్ట్ మనకి అన్నిటి వ్యవస్థల మీద కూడా, అవయవాల మీద, అన్నిటి మీద కూడా దీనివల్ల ప్రాబ్లం వస్తుంది. సో దీన్ని ఎట్లా, ఉబకాయాన్ని కూడా గల స్టేజింగ్స్ ఉంటాయండి. దాన్ని BMI, బేసల్ మెటబాలిక్ ఇండెక్స్ తోటి మనము అది ఏ స్టేజ్లో ఉన్నాడని చెప్పేసి మనం పేషెంట్కి చెప్తాము. కానీ సరే మరి దీన్ని రాకుండా ఎట్లా సార్ అవాయిడ్ చేయాలి? ప్రివెన్షన్స్ ఏంటి? ప్రివెన్షన్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తింటున్న క్యాలరీస్ని, ఆ తర్వాత మనం చేస్తున్నటువంటి ఎక్సర్సైజ్ అమౌంట్ని మానిటర్ చేసుకోవాలి. అంటున్న ఫుడ్లో కూడా క్యాలరీస్ అంటే లెస్ రిస్ట్రిక్టివ్, అంటే లో క్యాలరిక్ డైట్, అది మనం తీసుకోవటం ముఖ్యం. అంటే మనకు కావాల్సిన దానికన్నా తక్కువ క్యాలరీస్ తీసుకుంటే మన ఫ్యాట్ బర్నింగ్ అనేది ఎక్కువగా అవుతుంది. ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఉబకాయానికే కాదండి, ప్రతి శరీరంలో ప్రతి పార్ట్ మంచిగా పనిచేయడానికి ఇది హెల్ప్ అవుతుంది. ఈ రెండు చేసుకుంటూ అప్పటికీ తెలియలేదు వేరే జెనెటికల్ కాజెస్ ఉన్నాయి, వేరే మెడికల్ కాజెస్ ఉన్నాయి సార్ అంటే, దానికి తగ్గట్టు డాక్టర్ గారిని సంప్రదించి ఆ మందులు వాడుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఇంజెక్షన్స్ వచ్చినాయి అంటే కదా సార్, ట్యాబ్లెట్స్ వచ్చినాయంటే కానీ కూడా చాలామంది అడుగుతున్నారు. అవునండి, వచ్చినాయి. ఈ ఒబెసిటీకి చాలా వరకు ట్యాబ్లెట్స్ తర్వాత ఇంజెక్షన్స్ వచ్చాయి, కానీ అవి డైరెక్ట్గా మన మీద వెళ్ళిపోయి కనుక్కొని వాడుకుందామని కాదండి. అది మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక డాక్టర్ని సంప్రదించి మీకు ఎంతవరకు అది సెట్ అవుతుందో లేదో తెలుసుకొని ఆ డోసేజెస్ ప్రకారం వాడితే చాలా వరకు చేంజెస్, ఈ ఉబకాయం తగ్గటానికి పర్సంటేజ్ అవకాశాలు ఉన్నాయి. సో బీ ఫిట్, ఈట్ గుడ్, డూ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ.